రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో భాగాన్ని మనం చూసాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగ సంభవించిందో అక్కడ రాయబడి ఉన్నది. వాస్తవానికి మానవ జీవితం దేవుని సంకల్పములో పాపము లేని జీవితం. తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నరుని చేసుకున్నాడు, అనగా మానవుని చేసుకున్నాడు. మానవుడు దేవుని స్వరూపం, దేవుని ప్రతిరూపం మానవుడు. అందుకే పెద్దలు అంటుంటారు, మానవ సేవయే మాధవ సేవ అని. మనుషునికి సేవ చేస్తున్నాడు, మనుషునికి సహాయం చేస్తున్నాడంటే దేవునికి చేసినట్లు అర్థం, ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, మరి సృష్టి గ్రంథం ఆదికాండంలో గమనించినట్లయితే, దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉండాలని దేవుని ఉద్దేశమై ఆయన యొక్క ఆశతో ఆయన మనుషుని చేసుకున్నాడు. ఈ మనుష్యుడు దేవుని చిత్తానుసారముగా ఉండటం ఇష్టము లేక దేవుని ఇష్టం నుంచి తన చిత్తానికి తాను వెళ్ళిపోయినట్టు వాడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తం, దేవుని సంకల్పములో ఉన్న మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటమే పాపం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాపం అంటే ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏమనగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తే పాపం కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి మాటను మీరటమే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుని మాటను మరి మించి ప్రవర్తించడమే పాపం. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మన మాట వినకుంటే మనకి ఎంతగా బాధ, వేదన అనిపిస్తుందో కదా. మరి తన స్వరూపములో తన పోలికలో ఉన్న మానవుడు కూడా దేవుని యొక్క మాటను వినకపోవడాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాపం అంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదే రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఆదిలో తప్పిపోయిన మానవుడు ఆ యొక్క రక్త స్వభావం, ఆ పాప స్వభావం మనిషిలో ప్రవేశించింది, ప్రియులారా. కాబట్టి ఏ మనుషుని కూడా మనము ప్రశ్నించినా, పరిశోధించినా, పరీక్షించినా మానవుల్లో కనబడేటువంటి స్వభావం పాప స్వభావం, పాప నైజం ఉన్నది. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు కదా, నేను తల్లి గర్భములోనే ఎలా పుట్టాడంట, పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అంటాడు. అనగా జన్మతః మానవుడు పాపములో పుట్టాడు, పెరిగిన తర్వాత పాపాన్ని వెంబడించటం నేర్చుకున్నాడు, అలవాటు పడ్డాడు, ప్రియులరా. కాబట్టి మనుష్యుడు జన్మతో సహా పాపములో పుట్టినవాడుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. అనగా మన జన్మే పాపపు జన్మ. తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపపు స్వభావం కలిగినటువంటి జన్మను కలిగిన వారం కాబట్టి పుట్టిన తర్వాత ఆ స్వభావం మన మీద, ఆ ప్రభావం మన మీద కనబడుతుంది. కాబట్టి మనము ఎరగకయే మరిచిన వారముగా పాపానికి ఆకర్షితులమైపోతూ ఉంటాం, ప్రియులారా. కాబట్టి పాప స్వభావం బహు భయంకరమైనటువంటి స్వభావముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తేటగా తెలియజేయబడతా ఉన్నది. వాస్తవాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఒక మనుష్యుని ద్వారా పాపం ఎక్కడ ప్రారంభమైందంట, ఒక మనుష్యుడే. ఆది సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి మొదటి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని మాటను తృణీకరించటం వలన పాపము ప్రారంభమైంది. అదే ఒక మాట అంటున్నాడు కదా, ఒక మనుషుని ద్వారా పాపం ఎక్కడి నుంచి వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాపం. కాబట్టి ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమొస్తుంది, మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే పాపము ద్వారా వచ్చే జీతం ఏమంట, మరణం. కాబట్టి ఒక మనిషితో ప్రారంభమైనటువంటి పాపం అది ఎక్కడికి తీసుకెళ్తుంది, మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషుడు ఆలోచించవలసినది ఒకటి, పుట్టిన ప్రతి మానవుడు పాపపు జన్మ, పాపపు స్వభావం గలవాడని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. గ్రంథాలు మనుషులకు తెలియజేస్తూ ఉన్నాయి. కారణం, దేవుని యొక్క సంకల్పములో, దేవుని ప్రణాళికలో ఉన్న మానవుడు తప్పిపోయాడు కాబట్టి, పాపపు జన్మ గలవాడుగా భూలోకంలో వచ్చాడు కాబట్టి
ఈ పాప నైజం, పాప స్వభావం మనుషుని వెంటాడుతూ ఉన్నది. ఒక మనుషుని ద్వారా పాపం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఒక మనుషుని ద్వారా పాపం. ఈ పాపము ద్వారా మనుషునికి మరణం వచ్చేసింది. ఈ పాపము ద్వారా మనుషునికి మరణం వచ్చేసింది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, రోమిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ రాత్రి వేళ ఆలోచించవలసినది, పాపము ద్వారా మనుషుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ మరణం తప్పించుకోవాలంటే మనుషుడు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఒకటి ఉన్నది. మరణానికి ముందు, మరణానికి తర్వాత. ఇది అవసరం. దేవుని మాటను అతిక్రమించిన, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనుషునికి జీవితంలో రెండు తీర్మానాలు ఉన్నాయి, రెండు జీవిత మార్గాలు ఉన్నాయి. ఒకటి పాపమునకు ముందు, పాపమునకు తర్వాత, లేదా మరణమునకు ముందు, మరణమునకు తర్వాత. పాపం వలన మనుషుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మరణిస్తే ఏమవుతుంది ఆలోచన చేయాలి. మరణించక ముందు ఎలాగుంటుందో ఆలోచన చేయాలి, మరణిస్తే ఏమవుతుందో కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మానవ జీవితం ఈ రెండు ప్రశ్నార్థకాల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంది. కారణమేమనగా, మరణము తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరి మరణం ముందు ఎలాగ ఉండాలి, ఈ రెండిటి మధ్య మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. మరణానికి ముందు, మరణానికి తర్వాత, మరణానికి ముందు, మరణానికి తర్వాత. అందుకే భక్తుడు ఒక మాట అంటున్నాడు, మరణానికి ముందు మార్పు, మరణం తర్వాత తీర్పు. మరణానికి ముందు ఏముంది అవకాశం? మరణానికి ముందు మార్పు, మరణం తర్వాత తీర్పు. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ రెండు సంగతులు ఆలోచన చేయాలి. మానవ జీవితం ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుచున్నది. మరణానికి ముందు మార్ప, మరణం తర్వాత తీర్ప. పాపం వలన వచ్చు జీతం మరణం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి కృపను, క్షేమాన్ని, అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి మానవుని మధ్య ఉన్నటువంటి సందిగ్ధ పరిస్థితి మరణం ముందు, మరణం తర్వాత. మరణం ముందు ప్రేమైన దేవుని బిడ్డారా, మరణం ముందు మనిషికి ఒక అవకాశం ఉంది, అదే మార్పు. ఒకవేళ నువ్వు మార్పు చెందకపోతే ఏముందంట? తీర్పు. మరణం ముందు మార్పు, మరణం తర్వాత తీర్పు. ఈ రాత్రి వేళ ఈ రెండిటిని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఊపిరిన్నది, ఊగిసలాడుతూ ఉన్నా మంచిదే. దేవునికి వ్యతిరేకంగా మన భూలోక యాత్రలో, సాగిస్తున్న యాత్రలో ఎన్నో దేవునికి వ్యతిరేక కార్యాలు జరిగిస్తూ ఉంటే మనమే నష్టపోతాం ప్రియులారా. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మన మధ్య ఒకటే ఒక సమాధానాన్ని మన మధ్య నుంచి అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో నాకు వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకును ఒక్కసారి నువ్వు మార్చుకో అంటున్నాడు. నీ జీవితంలో నా నుంచి నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుచున్న జీవితాన్ని నువ్వు మార్చుకో అంటున్నాడు. కాబట్టి మానవ జీవితంలో మార్పుకు అవకాశం ఉన్నది. మానవ జీవితంలో మార్పుకు అవకాశం ఉన్నది. ఎందుకంట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మాటను గమనించినట్లయితే దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలాగ ఉండమంటున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మాటను మనం గమనించినట్లయితే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో మీరు చేరలేరు. మార్పు, మరణానికి ముందు మార్పు. ఎలాంటి మార్పు అంట? మీరు బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు ఎక్కడ పోలేరంట? పరలోకము చేరలేరు. ఇది మహా గొప్ప భాగ్యం. కాబట్టి మనుషుల జీవితంలో కావలసిన మార్పు ఎటువంటి స్వభావం కలిగిన మార్పు అంట? బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి మార్పు. చిన్న బిడ్డలు ఏ విధంగా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటారో అటువంటి మార్పు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ మన నుంచి ప్రభు కోరుకుంటున్నది అదే. మరణానికి ముందు మార్పు, బిడ్డల వంటి స్వభావం గలవారై ఉండాలి. ఈ రాత్రి వేళ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అనగా దేవుడు మనకు తన ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా, పరిశుద్ధ గ్రంథాల ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మార్పుకు మనము
దగ్గరవుతున్నట్టు. ఎప్పుడైతే దేవుడు తన మాటలు మనకు వినిపిస్తున్నాడో ఆ మాటలు మనము మన జీవితానికి ఒప్పుకోలుగా ఉన్నవో అప్పుడు మనం మార్పుకు దగ్గరగా ఉన్నట్టే. ఎప్పుడైతే దేవుని మాటలు మనకు వినిపించబడుతూ ఉన్నాయో, ఎప్పుడైతే మన పాపములను మనం విడిచిపెడుతున్నామో మార్పుకు దగ్గరగా ఉన్నట్టే. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయాన్ని తాకుతున్నాయో, ఎప్పుడైతే మనము దేవుని కనికరానికి దగ్గరగా వస్తున్నట్టు ప్రియులారా. మార్పు ప్రారంభం గ్రహింపు, మార్పు ప్రారంభం ఒప్పుకోలు, మార్పు ప్రారంభం విడిచిపెట్టే స్వభావం, మార్పు స్వభావం దేవుని కనికరానికి దగ్గరవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు మార్పు నొంది బిడల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో మీరు చేరతారంటున్నాడు. ధనవంతుడు అనుకుంటున్నాడు తనకున్న ధనాన్ని బట్టి నేను పరలోకాన్ని చేరగలను అనుకుంటున్నాడు. నాయకుడు అనుకుంటున్నాడు నాకున్న అధికారాన్ని బట్టి నేను పరలోకం చేరగలను అనుకుంటున్నాడు. అధికారం అనుకుంటున్నాడు తనకున్న అధికారాన్ని బట్టి నేను పరలోకాన్ని చేరగలను అనుకుంటున్నాడు. అంటే ప్రభు ఏమంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యం చేరగలరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో ఇద్దరి జీవితాలు కనపడతా ఉన్నాయి. ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన ప్రాణముతో ఎంతగానో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు కావలసినదంతా నేను సంపాదించి పెట్టాను, గడిసెలకు పెట్టాను, గోడౌన్లకు పెట్టాను, కావలసినదంతా ఉన్నది, తినుము తాగుము సుఖించుము అన్నాడు. ధనము ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాననేటువంటి ఆశ గలవాడుగా ఉన్నాడు. రాత్రివేళ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. వెర్రివాడా ఏమంటున్నాడు ధనవంతుణ్ణి, వెర్రివాడా ఈ రాత్రివేళ నీ ప్రాణము నేను అడుగుచున్నాను అంటున్నాడు. నువ్వు సంపాదించిన సంపాదన ఏమైపోతుంది అంటున్నాడు. పేదవాడు కూడా ఉన్నాడు, తనకు కలిగిన దానిలో సంతృప్తిగా ఉన్నాడు, భయము కలిగి భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. ఇద్దరు ఒక దినాన చనిపోవలసి వచ్చింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, ధనవంతునికి అవకాశం ఇచ్చాడు, పేదవానికి అవకాశం ఇచ్చాడు. ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు, పేదవాడు దేవుని నమ్ముకున్నాడు. రాత్రివేళ ప్రశ్న, ఈ లోకం విడిస్తే నువ్వు ఎక్కడ చేరగలుగుతావు? ఆలోచన చేద్దాం. నీ ధనం నిన్ను పరమును చేర్చదు, నీ ధనం నిన్ను మోక్షాన్ని చేర్చదు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్యక్తులు కనబడుతూ ఉన్నాడు. ధనవంతుడు తన ధనమును ఆశించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. పేదవాడు దేవుని యందు భయము భక్తి కలిగి తన ప్రాణాన్ని దేవుని సన్నిధికి అర్పించుకున్నాడు, పరలోక వారసుడయ్యాడు. కాబట్టి మార్పు భూలోకములో అవసరం. మరణానికి ముందు మార్పు. ధనవంతుడు మరణానికి ముందు ఆ మార్పును కోరుకోలేదు. మరణానికి ముందు తనకు కావలసిన దాన్ని అనుభవించాలనుకున్నాడు, ధనముతో సంతృప్తి చెందాలనుకున్నాడు, ధనముతో ఆ కావలసినటువంటి జీవితాన్ని అనుభవించాలనుకున్నాడు. దేవుడు అవకాశం ఇవ్వలేదు. తద్వారా తను పరలోకాన్ని చేరుతానని అనుకున్నాడు, కానీ పరలోకాన్ని చేరలేకపోయాడు. పేదవాడు తనకున్న దానితో సంతృప్తి చెందాడు, భయముతో భక్తితో తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఈ రాత్రివేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరణానికి ముందు మార్పు అవసరం. మరణించిన తర్వాత మనిషి పరిస్థితి తీర్పులో నిలవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మానవ జీవితం యొక్క ఆ సందిగ్ధ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సందిగ్ధ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం అందరికీ తథ్యం. మరణము ప్రతివాడిని కాటేస్తుంది ప్రియులారా. ధనవంతుడని మరణం కరుణించదు, మంచివాడని మరణం కరుణించదు, పిల్లవాడని మరణం కరుణించదు, ముసలివారని మరణం కరుణించదు. ప్రతివాని మీద మరణం ఏలుబడి చేస్తుంది. మానవ జీవితమే మరణపు పడగలో ఉన్నది ప్రియులారా. ఎప్పుడైనా కాటు వేయవచ్చు. ధనవంతుని కాటు వేయచ్చు, పేదవాడిని కాటు వేయచ్చు, చిన్నపిల్లవాడిని కాటు వేయచ్చు, మధ్య వయస్కులను కాటు వేయచ్చు, వృద్ధులను కూడా కాటు వేయవచ్చు. మనమందరము మరణపు నీడలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరణపు పడగలో మన ప్రయాణం సాగిపోతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాత్రివేళ మరణానికి ముందు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మార్పు చెందమంటున్నాడు. మరణానికి ముందు మార్పు, పరలోకానికి అవకాశం, పరలోకానికి మార్గం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాటను మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఒక సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 2వ అధ్యాయము 21వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే మారు మనస్సు పొందుటకు
నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన పాపమును జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. మారు మనసు పొందుటకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క శబ్దం వినబడుచున్నటువంటి స్థలములో నువ్వున్నావేమో. మారు మనసు పొందుటకు దేవుడు నీకు ఏమిచ్చాడో అవకాశం ఇచ్చాడు. నీ పాపపు బ్రతుకు, నీ రోత బ్రతుకు, నీ దౌర్భాగ్యపు బ్రతుకుని విడిచిపెడితే, నీ వ్యభిచారముని, నీ దొంగతనమును, నీ మోసమును విడిచిపెడితే దేవుడు నీలో మార్పును చూస్తాడు. నీ బ్రతుకు మారిపోతుంది. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిని కానీ అది మారు మనసు నొల్లదు. ఏం చేస్తాడంట? మారు మనసు పొందకుంటే ఇదిగో నేను దాని మంచము పట్టించి దానితో వ్యభిచరించిన వారందరినీ దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి వారిని బహుశ్రమల పాలు చేతును. ఈ మాటను గమనిద్దాం రాత్రి వేళ ప్రేమైన దేవుని బిడ్డ. మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడంట? మంచం పట్టిస్తాడు. నీ వ్యభిచారపు బ్రతుకును బట్టి, నీ పాపపు బ్రతుకును బట్టి, నీ భ్రష్ట బ్రతుకును బట్టి నువ్వు మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడంట? మంచం పట్టిస్తాడు. మంచంలో నువ్వు మొరపెడతావు, ఆకాశానికి కన్నులెత్తి మొరపెడతావు, అయ్యా ఈ భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించు. మంచము పట్టిస్తాడు దేవుడు. దేవుని మాట వినకుంటే మంచం నీకే కాదు, ఇంకా ఏమంట? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం, చూడండి. మంచము పట్టించి దానితో వ్యభిచారము చే వారి క్రియలందరినీ బట్టి మారు మనసు పొందితే సరి, లేకపోతే ఏం చేస్తాడంట? బహుశ్రమల పాలు చేస్తాడట. నీ జీవితంలో నువ్వు మారకపోతే ఏం చేస్తాడంట? శ్రమల పాలు చేస్తాడంట. శ్రమల పాలు చేస్తాడు నిన్ను. అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందుటకు. దానికి నేను అవకాశం ఇచ్చి తిని, వానికి నేను అవకాశం ఇచ్చి తిని, ఈ మనుషునికి నేను అవకాశం ఇచ్చి తిని, కానీ మారు మనసు పొందనొల్లదు. బహుశ్రమల పాలు చేసేదని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు దాన్ని ఆలోచన చేద్దాం. చూడండి 23 మాటను గమనించినట్లయితే, దాని పిల్లలను నిశ్చయముగా ఏం చేస్తాడంట? చంపివేస్తాడంట. మన కండ్ల ముందరనే మన పిల్లలు చనిపోవటం చూస్తాం. కారణం, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం యొక్క స్వభావం నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన పడుతుంది. ఎంత భయంకరమైనదో కదా పాపం. తండ్రుల దోషమును పిల్లల మీద వేయివాడను నేనే అంటున్నాడు ప్రభు. రాత్రి వేళ ఆలోచన చేద్దాం. మంచము పట్టించే దేవుడు బహుశ్రమల పాలు చేస్తాడు. దాని పిల్లలందరినీ ఏం చేస్తాడంట? నాశనము చేసేస్తాడంట. దేవుని ఉగ్రత మనము మీదికి రాకముందే, మరణానికి ముందు మార్పు అవసరం. మార్పు లేని మనిషికి మార్గము లేదు. మార్పు లేని మనిషికి మార్గము లేదు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరము చేరలేడంటున్నాడు. రాత్రి వేళ అవకాశం ప్రభు నీ ముందర పెట్టాడు. ఆలోచన చేయి. మార్పు చెందడానికి నీ ముందర అవకాశం ఉంది. మరణానికి ముందు నీకు మార్పు అవసరమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరణము తర్వాత మహాభయంకరమైన తీర్పు ఉన్నది. దాన్ని తప్పించువారు ఎవరు లేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, నీవు నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులువెచ్చగా ఉంటే నా నోటి నుంచి నిన్ను ఉమి వేస్తానంటున్నాడు. మార్పు చెంది బ్రతికితే సరి, లేకపోతే ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. ఎంత అసహ్యమైన బ్రతుకో కదా, ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకో కదా. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందకపోయాను. నువ్వు మారితే సరి, నువ్వు మారకపోతే నోటి నుంచి ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. దేవుడే ఉమ్మేస్తే, దేవుడే నీ ముఖాన ఉమ్మేస్తే, దేవుడే తన నోటి నుంచి నిన్ను ఉమ్మేస్తే, వాట్ అబౌట్ యూ? రాత్రి వేళ ఆలోచన చేద్దాం. నులువెచ్చని జీవితం నుంచి నువ్వు మారాలంటున్నాడు. మార్పు లేని జీవితం నుంచి,
మార్పు లేని బ్రతుకుల నుంచి మారుటకు నేను అవకాశాన్ని ఇచ్చానంటున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మారుటకు, మార్పు చెందుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు ఒక తరుణం అవకాశం ఇస్తుండగా ఆలోచన చేద్దాం. ఉన్న పాటున ఉన్న చోటున ఆలోచన చేద్దాం. ఒకరి వలన, ఒక మనుషుని వలన పాపం వలన మరణం అందరికీ సంప్రాప్తమైనది. కింది వచనంలో గమనించినట్లయితే మరణము అందరికీ సంప్రాప్తమైనది. కులము లేదు, మతము లేదు, భేదము లేదు, అందరికీ పట్టుకుంటుంది మరణం. మరణించకుండా బ్రతకగలిగిన నరుడు భూలోకములో ఎవరైనా ఉన్నారా? నో. మరణమును రుచి చూడకుండా పాతాళమును, మరణమును తప్పించుకోగలిగిన మానవుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే నో. కాబట్టి మరణం ప్రతి మనుషునికి సంప్రాప్తమైనది. కారణం మన పితరులు చేసిన పాపాన్ని బట్టి. తల్లి గర్భములోనే ఆ స్వభావం మనలో ఉన్నది కాబట్టి, తల్లి గర్భములోనే పాపము ధరించుకొని మనం పుట్టాము కాబట్టి. బాగా గమనించండి, పుట్టిన పిల్లలకు మనము రక్త పరీక్ష చేస్తే ఏం కనబడుతుంది చెప్పండి? తల్లి రక్తమో తండ్రి రక్తమో కనబడుతుంది. బి పాజిటివ్ ఆర్ ఏదో ఒకటి కనబడుతుంది. మరి రక్తం ఉన్నప్పుడు పాపం ఎందుకు ఉండదు? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సత్యాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. నీ రక్తము నీ పిల్లల్లో ఉన్నప్పుడు నీ పాపము నీ పిల్లల్లో ఎందుకు ఉండదు? అందుకే తల్లి గర్భంలో నేను పాపములో పుట్టినటువంటి వాడు, పాపములో నిన్న తల్లి నన్ను గర్భము ధరించినది. జన్మతః మనం పాపులం. అయితే ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. కాబట్టి మరణానికి ముందు ఆలోచన మార్పు చెందకపోతే మహాభయంకరమైనటువంటి తీర్పు ఉంది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. చూడండి, సంగతులు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, మరణము తర్వాత తీర్పును గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో భాగాలు గమనించినట్లయితే చూడండి ఏమంటున్నాడు. ఆలోచన చేద్దాం. మరణము తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్న అవకాశం ఇచ్చాడు దేవుడు మార్పు కొరకై. మారితే సరి, లేకపోతే తీర్పు. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేస్తాడు. లోకమంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, జనులందరినీ ఒప్పింపజేస్తాడు, మనుషులందరినీ ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చి మనుషులందరినీ నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. న్యాయము జరిపించేటువంటి న్యాయాధిపతి ఎదుట మనం నిలబడవలసి వస్తుంది. మరణము తర్వాత తీర్పు. ఆలోచన చేయాలి. ఆయన ఎదుట మనం నిలబడవలసి వస్తుంది. ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మాటను మనం గమనిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే చూడండి, ఆలోచన చేద్దాం. అయితే ఈ లోకపు జారులతోనైనను దోచుకున్న వారితోనైనను 5వ అధ్యాయం 10వ వచనం మొదటి పత్రికను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడో చూడండి, ఆలోచన చేద్దాం. చదవయా. న్యాయపీఠం ఎదుట మనం అందరము నిలవలసిన అవకాశం ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆ మాట కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాటను గమనించినట్లయితే, 2వ పత్రిక చూడండి, లేకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాటను గమనించినట్లయితే, తాను జరిగించిన క్రియలను బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మార్పు తర్వాత తీర్పు. మరణము తర్వాత తీర్పు. మార్పు నొందకపోతే తీర్పే. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట?
ప్రత్యక్షము కావాలా, తప్పించుకోలేవు. ప్రతి మనుషుడు తాను చేసిన క్రియలను బట్టి, ప్రతి మనుషుడు తాను చేసిన పాపాన్ని బట్టి, ప్రతి మనుషుడు తాను చేసిన మోసాన్ని బట్టి, ప్రతి మనుషుడు తాను చేసినటువంటి భయంకరత్వాన్ని బట్టి, ప్రతి మనుషుడు తాను చేసిన హత్యలను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, దొంగతనాన్ని బట్టి ప్రతి మనుష్యుడు దేవుని న్యాయపీఠము ఎదుట ఏం చేయాలంట? ప్రత్యక్షం కావాలా. ఈడ తప్పించుకుంటావును. నీకు బలం ఉంది, నీకు అధికారం ఉంది, నీకు హోదా ఉంది, నీకు ధనం ఉంది, నువ్వు తప్పించుకోగలవు. మనుషుల దృష్టిలో మానవునిగా నువ్వు తప్పించుకోగలవు. కానీ దేవుని న్యాయపు తీర్పు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నోబడీ కెన్ కేర్ అబౌట్ యూ. ఎవరు నీ గురించి పట్టించుకునేవారు లేరు. ఎందుకు కారణం తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మాటను గమనించినట్లయితే, మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మాటను గమనించినట్లయితే చూడండి, ఆలోచన చేద్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మాటను కొందరి పాపములు తేటగా బయలుపడతా ఉన్నాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తూ ఉన్నాయి. మరికొందరి పాపములు వెనక వస్తూ ఉన్నాయి. వెనక పాపమే, ముందు పాపమే. ఎవరు కావాలా నీకు సాక్ష్యం? పాపము నీ చేత చేయించేది పాపం, న్యాయపు తీర్పులోనికి నడిపించేది పాపం, సాక్ష్యం పలికేది ఎవరు? పాపమే. కొందరి పాపములు ముందుగా నడుస్తూ ఉన్నాయి, కొందరి పాపములు వెనుక నడుస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి. నువ్వు చేసే మోసం నిన్ను పట్టిస్తుంది, నువ్వు చేసే వ్యభిచారం నిన్ను పట్టిస్తుంది, నువ్వు త్రాగే త్రాగుబోతుతనం నిన్ను పట్టిస్తుంది, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. ఎంత భయంకరం! మరణము తర్వాత తీర్పు ఉన్నది. రాత్రి వేళ జాగ్రత్తగా మనం ఆలోచించే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో మీరు చేరగలరు. కొందరి పాపములు తేటగా కనబడుచు ఉన్నాయి. చాలామంది తప్పించుకుంటున్నారు. నేను చీకటిలో చేసే పాపం, నేను బార్లో బీర్లో చేసే పాపం, నేను రహస్య స్థలాల్లో చేసే పాపం, నేను ఎక్కడెక్కడో చేసే పాపం ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి మనుష్యుని దృష్టిస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు ప్రతి వాని మీద దృష్టి పెట్టాడు, ప్రతి వాణ్ణి చూస్తూ ఉన్నాడు. మనుషులను నువ్వు మరుగు చేయవచ్చు, మనుషుల కన్నులను కప్పొచ్చు, కానీ దేవుని కన్నులను కప్పలేవు, దేవుని కన్నులను కప్పలేవు. కాబట్టి రాత్రి వేళ కొందరి పాపములు తేటగా కనబడుచు ఉన్నవి, మరికొందరి పాపములు వెనక ఉన్నాయి. వెనక పాపం, ముందు పాపం, మధ్యలో ఎవరున్నారండి? పాపము చేసిన మనుషుడు ఉన్నాడు. తప్పించుకుంటావా? ఎక్కడ పోతావు? ఇక్కడ నీ రాజకీయ పలుకుబడి పని చేయదు, నీ అధికారం పని చేయదు, నీ డబ్బు పని చేయదు, నీ హోదా పని చేయదు. న్యాయపు తీర్పు ఎదుట మనము నిలబడాల్సి వస్తుంది. న్యాయపు తీర్పు ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. మరణము తర్వాత తీర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తీర్పును తప్పించుకోవడం బహు కష్టం. దేవుని తీర్పును తప్పించుకోవడం బహు కష్టం. మనకున్న ఏ యొక్క అధికారం, ఏ యొక్క హోదా ఈ తీర్పు నుంచి మనల్ని తప్పించలేవు. ఈ భయంకరమైనటువంటి తీర్పు నుంచి మనల్ని తప్పించలేవు. కాబట్టి ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను గమనిద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరిని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుమో. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుమో. ఎవరికి మనం తీర్పు తీర్చాల్సిన పని లేదు. మన సహోదరునికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఎరుగువానికి పొరుగువానికి మనము కాదు తీర్పు తీర్చాల్సింది. తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి పైనుంచి చూస్తూ ఉన్నాడు. మనమందరము దేవుని న్యాయపు తీర్పు ఎదుట ఏం చేయాలా? రేషన్ కార్డులో కదా రైస్ వేసుకునికి పోతే నిలబడతాం కదా, వరుసగా బియ్యం వేసుకునేంత వరకు నిలబడతాం. హాస్పిటల్కి పోతే ఇంజెక్షన్ వేసుకుంటేంత వరకు నిలబడతాం. దేవుని న్యాయపు తీర్పు ఎదుట నిలబడతాం. దేవుడు ప్రతి వాని లెక్కలు తేలుస్తాడు. అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతిని మనం ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం
21వ అధ్యాయంలో మాటను గమనించినట్లయితే చూడండి, ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో సంగతిని ఆలోచన చేద్దాం. దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చొని ఏమని తీర్పు తీస్తున్నాడో ఆలోచన చేద్దాం. చదవండి ఆ మాటలు. 21వ అధ్యాయము మాటను గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన వారిని నేను చూసి తిని. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. చూడండి, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని నేను చూచి తిని. 20వ అధ్యాయం 11వ వచనం, భూమియు భూమాకాశములు ఆయన సముఖము నుంచి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు చదవండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట నేను చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడుతుంది. ఆ గ్రంథములందు రాయబడిన ప్రకారము తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందులు. మరియు వేరొక గ్రంథము విప్పబడును, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల ఏం జరుగుతుందంట? అగ్నిగుండములో పడవేయబడును. గ్రంథములు విప్పబడును. పెద్దవారేమి చిన్నవారేమి, నో ఎగ్జామ్షన్. గొప్పవారేమి పెద్దవారేమి అందరూ దేవుని సింహాసనం ఎదుట, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. అందరూ నిలబడాల్సిందే. నాకు అధికారం ఉంది, నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతా, ఆకాశంలోనికి పోతా, పాతాళంలోనికి పోతానంటే ఒప్పుకోదంట. మరణము యొక్కయు పాతాళము యొక్కయు దేవుని స్వాధీనములో ఉన్నాయి. పాతాళము మనుషులను అప్పజెప్తుంది, ఆకాశము మనుషులను అప్పజెప్తుంది. ఇదిగో ఈ మనుషుడు పాపం చేసి ఆకాశ మండలంలోనికి వచ్చి దాక్కున్నాడని చెప్పేసి ఆకాశం నుంచి కింద పడేస్తుంది. భూమి తనలో ఉన్నటువంటి వారిని అప్పజెప్తుంది. తప్పించుకోలేవు. నీకున్న ధనం, అధికారం పాపం నుంచి నిన్ను కాపాడలేదు, దేవుని న్యాయపు తీర్పు నుంచి నిన్ను కాపాడలేదు. రాత్రివేళ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరణం ముందు నీకు మార్పు, మరణం తర్వాత తీర్పులో నిలబడితే ఎవరు లేరండి. అయ్యో, నా కుమారుడు కలెక్టరే, నా కుమారుడు ఎమ్మెల్యేనే, నా కుమారుడు ప్రధానమంత్రియే, తప్పిస్తాడా? నో. ఏ మనుషుడు తప్పించుకోలేడు ప్రియులారా. వారి క్రియల చొప్పున ప్రతివాడు దేవుని న్యాయము సింహాసనం ఎదుట నిలబడే రోజు తీర్పు దినం. అది మహాభయంకరమైనటువంటి దినం, రొమ్ము కొట్టుకునేటువంటి దినం, వేదనకరమైనటువంటి దినం, అంగలార్చేటువంటి దినం, ఎవరు దిక్కులేనటువంటి దినం, భయంకరమైన దినం, దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చే దినం. ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు మనం ఆలోచన చేద్దాం. తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తీర్పు తర్వాత నీవు దేవుని న్యాయపు సింహాసనములో మంచివాడవుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పవిత్రునిగా కనబడితే పరలోక సింహాసనం నీ కొరకు తీయబడి ఉన్నది. దేవుని న్యాయపు సింహాసనం ఎదుటగా నీవు అన్యాయస్తునిగా, అక్రమకారునిగా, భయంకరమైనటువంటి పాపంలో, భ్రష్టత్వంలో మగ్గుచున్న వాడవైతే నీ కొరకు పాతాళము కాసి పెట్టుకొని ఉన్నది. 3వ మాట, తీర్పు తర్వాత పరలోకం లేదా పాతాళం. తీర్పు తర్వాత పరలోకం లేదా పాతాళం. ఆలోచన చేద్దాం. ఇంత బతికి ఎక్కడ చచ్చాడంట? ఇంటి వెనక చచ్చాడంట. ఆలోచన చేద్దాం. ఈ రాత్రి వేళ ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైనది. పాపము ద్వారా వచ్చేటువంటి జీతం మరణం. మరణం యొక్క పర్యవస్థానం తీర్పు తర్వాత మనుషుని జీవితం పాతాళం లేదా పరలోకం. ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఇప్పుడు చదివావు కదా, 11, 15 వచనాల జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు గ్రంథములు విప్పిన తర్వాత పుణ్యము చేసిన వారు, మేలు చేసిన వారంతా జీవ పునరుత్థానికి పోతారు. పేరు రాయబడిన వారు, చూడండి 14 వచనం చదవండి, ఆలోచన చేద్దాం. 13, 14 వచనంలో గమనించినట్లయితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను
జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండములో వేయబడును. అగ్నిగుండములో వేయబడును. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనగా ఆత్మ, లోకములో నీ మనస్సాక్షి, నిన్ను వ్యతిరేకంగా చేసే పాపాన్ని గురించి గద్దించినటువంటి ఆత్మ అక్కడ చావదు. మొరపెట్టుకుంటూ ఉంటావు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడే చూసాం, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? పాతాళమునకు కొనిపోబడ్డాడు, వేదనకరమైన స్థలములో ఉన్నాడు. అయ్యా అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్నటువంటి ఆ పేదవాడైనటువంటి లాజరును పంపు. ఈ భయంకరమైనటువంటి పాతాళములో, ఈ అగ్నిగుండములో, మలమలమాడే ఈ అగ్నిగుండములో నేను అల్లాడిపోతా ఉన్నాను. అయ్యా ఒక నోటిలో ఒక చుక్క వేయడానికి ఆ యొక్క దరిద్రుడైనటువంటి లాజరును పంపని ఎక్కడ మొరపెడుతున్నాడు? పాతాళములో మొరపెడుతున్నాడు. ఊర్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాలే. అయ్యా నా ఇంటి దగ్గర అన్నగారు ఉన్నారు, నా ఇంటికాడ బంధువులు ఉన్నారు, వారికి అనేకమైనటువంటి హోదాలు ఉన్నాయి, వారు యేసుక్రీస్తును నమ్ముకోవడానికి అయ్యా పంపించయ్యా, నేను ఒకసారి వెళ్ళి చెప్తానంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడ, వారి మధ్య ఎప్పుడూ కూడా దేవుని వాక్యం ప్రకటించబడిందయ్యా. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే వారు కొడతా ఉన్నారయ్యా. దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉంటే వారు తిడతా ఉన్నారయ్యా. వారి మధ్య ప్రవక్తల ప్రవచనాలు ప్రవేశించబడతా ఉన్నాయ్యా. వారు కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, సత్యదేవుని ఎరక్క ఉన్నారయ్యా అంటున్నాడు దేవుడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! భయంకరమైనటువంటి స్థలంలో ధనవంతుడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యా ఒక్కసారి ఆ లాజరును పంపు, నా నోటిలో ఒక నీటి చుక్కను వేసి ఈ వేదనకర స్థలములో నుంచి నన్ను కాపాడగలిగినటువంటి దేవుడవు నువ్వెను మొరపెట్టుకుంటూ ఉన్నాడు. బ్రతికినంత కాలము దేవుడు గుర్తురాలే. సంపాదన, లోకం, పిల్లలు, వ్యాపారం. ఎక్కడ మొరపెడుతున్నాడు? భూలోకములో మొరపెట్టవలసిన మానవుడు, భూలోకములో మార్పు చెందవలసిన మానవుడు, మరణానికి ముందు మార్పు చెందవలసిన మానవుడు ఎక్కడ మొరపెడుతున్నాడు? పాతాళములో మొరపెడుతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రి వేళ ఆలోచన చేద్దాం. ఊపిరుండగానే, ప్రాణముండగానే సత్యవాక్యమైనటువంటి దేవుని మాటలు మనల్ని హెచ్చరిక చేస్తుండగా ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసినటువంటి వారే, మంచివారు ఎవరు లేరండి. అందరం తప్పిపోయినటువంటి వారమే. ఆ యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని రక్షించింది. ఆ యేసుక్రీస్తు కృప మమ్మల్ని కాపాడింది. లోకము నుంచి, పాపము నుంచి, భ్రష్టత్వము నుంచి మమ్మల్ని కాపాడింది. ఈ రాత్రి వేళ ఆ ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుని రక్షకునిగా అంగీకరిస్తే, యేసుని యొక్క రక్షకునిగా అంగీకరిస్తే నీ పాపములు, నీ శాపములు ఎత్తివేయబడతాయి. యేసును నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ పాపములు, నీ శాపములన్నీ కూడా ఎత్తివేయబడతాయి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా సంగతిని ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ వచనంలో మాటను మనం గమనించినట్లయితే, కీర్తనలో 32వ కీర్తన 1వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తమ పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. భూలోకంలో ధన్యుడు ఎవరంటే గోడౌండి నిండా హెలికాప్టర్ ఉన్నోడు, విమానంలో తిరిగినోడు కాదంట. దీని కొరకంట తన పాపములకు ప్రాయచిత్తము నొందినటువంటి వాడు, తన అతిక్రమములకే పరిహారము నొందినటువంటి వాడు ధన్యుడు. రాత్రివేళ ప్రభు అడుగుతున్నాడు, నీ పాపములకు పరిహారం ఉందా? ప్రాయచిత్తం జరిగిందా? రాత్రివేళ ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మిక్కిలి తరుణాన్ని ఇస్తున్నాడు, మిక్కిలి క్షేమకరమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, పూర్ణ అంగీకారంకు యోగ్యమైన దేవుడు గనక మన పాపములను మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపినయ్యా, నా జీవితంలో నిన్ను మరిచాను, నువ్వు దేవుడవు కాదనుకున్నావు, నువ్వు ఒకరికే సంబంధించిన వాడవు అనుకున్నాను. మానవ జీవిత చరిత్ర అంతా ఈ విధంగా కొట్టుమిట్టాడుతుందని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మరణానికి ముందు, మరణానికి తర్వాత మానవ జీవితం కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రభువా, దేవుని సన్నిధిలో సాగిలపడదాం, దేవుని అడుగుదాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు,
పూర్ణ అంగీకారములకు యోగ్యమైన దేవుడు గనక ఆయన సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకుందాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం, మన అతిక్రమలను ఒప్పుకుందాం, మన అవినీతిని ఒప్పుకుందాం, మన దుర్మార్గతను ఒప్పుకుందాం, మన వ్యభిచారాన్ని ఒప్పుకుందాం, మన మోసమును ఒప్పుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనటువంటి దేవుడు. రాత్రి వేళ కప్పుకొనక ఒప్పుకుందాం, జీవితంలో మార్పు చెందుదాం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఊపిరుండగానే, ప్రాణం పోకముందే, మరణానికి ముందే ప్రభుకు అవకాశం ఇస్తున్నాడు. మార్పు కోరుకోమంటున్నాడు, మార్పు చెందమంటున్నాడు, మార్పు చెందమంటున్నాడు. మార్పు చెందితే జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. మార్పు చెందితే బ్రతుకు ఎంతో ధన్యకరంగా ఉంటుంది. మార్పు చెందిన మనుషులు కావాలని ప్రభు రాత్రి వేళ అడుగుచున్నాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్పులోనికి తేగలిగినటువంటి ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. చూడండి, ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మాటను గమనించినట్లయితే చూడండి, పాపములను క్షమించుటకు 2వ అధ్యాయం 10వ వచనంలో 22వ అధ్యాయం 2:10 చదవండి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గలదో మీరు తెలుసుకోవాలనని. చూడండి, ఎవరికి ఉందంట అధికారం? మనుష్య కుమారునికి అధికారం ఉంది. భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి. భూమి మీద పాపములను తీసివేయ అధికారం ఎవరికి లేదు. ఎవరి పాపములు వారికే వెనక ముందున్నాయి. మనుషుని పాపము తీసివేయట అసాధ్యం. మనుషునికి పాపం విషయమై క్షేమం కలిగించుట, విడుదల కలిగించుట అసాధ్యం. ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరే మనుష్య కుమారుడు. భూమి మీద అధికారం ఎవరికి లేదండి. రాజ్యాన్ని పరిపాలన చేసే అధికారం ఉండొచ్చు, పేదల మీద పెత్తనం చేసే అధికారం ఉండొచ్చు, ధనం మీద అధికారం చేసే అధికారం ఉండొచ్చు, కానీ పాపములు తీసే అధికారం ఎవరికి లేదు, ఒకరికే ఉన్నది. ఆయనే మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు. ఆయనను మన జీవితంలో అంగీకరిస్తే, మన పాపములను మనం ఒప్పుకుంటే, ఆయన మన పాపములకు శుద్ధీకరణ చేస్తాడు, పాపములన్నిటిని తుడిచివేస్తాడు, పాప విమోచన కలిగిస్తాడు, పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. కాబట్టి రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ముగిస్తూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మాటను గమనించినట్లయితే ఏమంటున్నాడో చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక, మనము దేవుని ప్రేమించితేమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు, మన పాపములకు ప్రాయచిత్తము ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ, ఎంత ప్రేమ అండి! యేసు ప్రేమ. రాత్రి వేళ యేసు ప్రేమను ఎరగక, లోకములో ప్రేమ ఉన్నదని, లోకములో ఆనందం ఉన్నది, లోకములో సంతోషం ఉన్నదని, లోకములో సంతృప్తి ఉన్నదని లోకాన్ని వెంబడించి, లోక ఆశల్లో పడి, లోకములో మునిగి మనుషుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరణం ముందు, మరణం తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మన పాపములను ప్రాయచిత్తము చేయగలిగిన వాడు ఆయనే. మనం ప్రేమించలేదండి, మనం లోకాన్ని ప్రేమించాం, ధనాన్ని ప్రేమించాం, అధికారాన్ని ప్రేమించాం, పిల్లలను ప్రేమించాం, ఆస్తులను ప్రేమించాం, అంతస్తులను ప్రేమించాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక ఆయన మన కొరకు ప్రాయచిత్తము చేయగలవాడై ఉన్నాడు. కారణం, ఆయనలో పాపము లేదు, ఆయన నీతిమంతుడైనటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, ఆయన ఒక్కడే పాపమును తీసివేయగలిగినటువంటి అధికారం గలవాడు. ఆయన దగ్గరే పాప క్షమాపణ ఉన్నది. నా యొద్దకు వచ్చువని నేను త్రోసివాసివాడని కాడంటున్నాడు. కాబట్టి రాత్రివేళ పాపంలో కూరుకుపోయిన మానవ, రాత్రివేళ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పాపమనే ప్రయాసలో కొట్టుకొని మిట్టాడుచున్నటువంటి మానవ, ఈ రాత్రివేళ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారము మోసుకుంటున్న మనుషులారా, మానవులారా, నా యొద్దకు రండి. ఎంతకాలము పాపపు మూట మోసుకొని నీ జీవిత యాత్రలను ముందుకు సాగిపోతావు. ప్రభు ఈ రాత్రివేళ నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ పాప భారాన్ని అంతా నువ్వు తీసివేసుకొని, నీ పాప రోగమును అంతటి నువ్వు కడిగి వేసుకుంటే పరలోకములో, పుణ్యలోకములో చేరడానికి, మోక్షములో చేరడానికి అవకాశం ఉంది.
పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో అవకాశం ఉంది. అధికారం గల దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అధికారం, తీసివేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన మాత్రమే నమ్మదగిన వానికి మన పాపముల విషయమై ఒప్పుకోలు చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నేను ఓడిపోయాను, పాపం విషయంలో ఓడిపోయాను, లోకం విషయంలో ఓడిపోయాను, న్యాయ విషయంలో ఓడిపోయాను, అక్రమ విషయంలో ఓడిపోయాను, అన్యాయంలో ఓడిపోయాను, ప్రతి విషయంలో ఓడిపోయాను. నన్ను కాపాడువారు లేరయ్యా. నా మీద అధికారము చెలాయించినటువంటి సైతాను బంధకాల్లో నేను ఉన్నాను. నీవే లోకములో న్యాయమైనటువంటి అధికారివి, పాప క్షమాపణ కలిగించగలిగిన అధికారివని రాత్రి వేళ నీ మాటల ద్వారా వింటున్నాను. ప్రభువా, నీ అధికారం కిందికి నేను వస్తాను. నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి. నీ అధికారము నాకు కావాలి. సైతాను అధికారములో నేను ఉండి కుంగిపోయాను, కుమిలిపోయాను. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశనం చేసింది. ప్రభువా, ఈ రాత్రి వేళ నువ్వు కావాలి. నీ అధికారము నాకు కావాలి. నా జీవితంలో మరణానికి ముందు మార్పు కావాలి. అయ్యో, ఆ పాతాళానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదయ్యా. ఆ మరణము చూడటం నాకు ఇష్టం లేదయ్యా. ఆ భయంకరమైన వేదలో నేను ఉండటానికి ఇష్టం లేదయ్యా. నువ్వు కావాలి యేసయ్యా. రాత్రి వేళ యేసు పాదాల చెంత పడదాం, ప్రభును ప్రాధేయపడదాం. నువ్వు కావాలయ్యా. రాత్రి వేళ నువ్వు కావాలా. నువ్వు లేకుంటే నా బ్రతుక్కు విలువ లేదయ్యా. నువ్వే నా జీవితంలో అధికారిగా లేకుంటే నా బ్రతుక్కు విలువ లేదయ్యా. నువ్వే నా పాపములను క్షమించుకుంటే నా బ్రతుక్కు విలువ లేదయ్యా. నువ్వొక్కడవే పాపములను తీసివేయగలిగిన అధికారం గల వాడవని రాత్రివేళ నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నాకు తెలియజేశావు. రాత్రివేళ నువ్వు నాకు కావాలి. లోకాన్ని వెంబడించాను, అధికారాన్ని వెంబడించాను, సైతాన్ని వెంబడించాను, నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో నేను ఉన్నాను. ప్రభువా, సైతాన్ అధికారం నుంచి నాకు విడుదల కావాలి. నీ అధికారంలోనికి నేను రావాలి. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, కన్నీటితో ఒప్పుకుందాం, కన్నీటితో మన పాపములు ఒప్పుకుందాం. ప్రభు అయిన యేసు సన్నిధిలో మనము తగ్గించుకొని మన పాపముల విషయమై పశ్చాత్తాపం ఉంది, పాపములు ఒప్పుకుందాం. మరణం ముందు మన జీవితంలో మార్పు జరిగితే పరలోకం ఉన్నది, మరణము తర్వాత తీర్పు ఉన్నది, తీర్పు తర్వాత పాతాళం ఉన్నది. ఈ రాత్రి వేళ సంగతులు జాగ్రత్తగా గ్రహించి గమనిస్తే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి దినం. ఇది ఏ క్షేమము, రక్షణను కలిగించేటువంటి దినం. ఆలోచన చేద్దాం. అవకాశం ఉండగా జీవితాలను సరిచేసుకుందాం, అవకాశం ఉండగా బ్రతుకులను సరిచేసుకుందాం. లోకము నుంచి, పాపము నుంచి, భ్రష్టత్వము నుంచి విడిపించువారు ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే విడిపించగల అధికారం గల దేవుడని ఆయన అధికారాన్ని ఒప్పుకొని విశ్వాస భక్తి జీవితంలో ముందుకు సాగుటకు దేవుడి కొద్ది తలంపులు మన కొరకు దీవించినట్లుగా పెద్దలు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగల మా యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సంగతుల కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో పాపపు బంధకాలలో బంధించబడినటువంటి మా బ్రతుకులను ఏ విధంగా మరణం అనే దాస్యపు కాడిలో మేము పట్టబడి ఉన్నాము, మరణం మా మీద ఏ విధంగా వేలుబడి చేస్తుందో ప్రభువా, మరణం ముందు మా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, మరణము తర్వాత మా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో నీ లేఖనాల ద్వారా మాకు వినిపించారు తండ్రి. అయ్యా, మీ లేఖనాల ద్వారా మాకు హెచ్చరిక చేశారు నాయన. మరణం ముందు మార్పు అవసరం అంటున్నారు తండ్రి. ఆ మార్పు చెందే అవకాశం మాకు అనుగ్రహించావు తండ్రి. నాయన, మార్పు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. మార్పును కలిగి నీలో తండ్రి, నీ అధికారములోనికి మేము రావడానికి సహాయం చేయండి. మరణం తర్వాత తీర్పులో మేము ప్రవేశించి తండ్రి నిత్య నరకానికి వెళ్ళకుండానట్లుగా మీ దయ మా మీద ఉంచండి. మీరు మాత్రమే రక్షించగలిగిన వాడవని, మీరు మాత్రమే పాపమును తుడిచివేయగలగ సమర్థుడవని, అధికారము గలవాడవని నీ మాటలతో మాకు జ్ఞాపకం చేశావు. నీ అధికారం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. మా మనవి ఆలకించు నాయన. మా బ్రతుకులను మార్చు నాయన. మా రోత పాత బ్రతుకులను, పాప బ్రతుకులను మార్చు నాయన. నీ సన్నిధిలో మమ్మలను మేము అప్పచెప్పుకుంటూ ఉన్నాం. కృప చూపు తండ్రి, సహాయం చేయి నాయన. మీ దయతో మమ్మలను కాపాడండి నాయన. ఈ లోకం ఇడిస్తే ఏమవుతుందో, మరణం ఎప్పుడు మమ్మలను కాటేస్తుందో, మరణం ఎప్పుడు మా యొక్క జీవితాలను ముగింపు చేస్తుందో మేము ఎరగము ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకో. మరణానికి ముందు మార్పు కలగవారుగా బ్రతకడానికి మీ దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో మేము ప్రాధేయపడుతున్నాం అయ్యా. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. అయ్యా, మమ్మల్ని కనికరించు నాయన. ఈ రోత పాత బ్రతుకుల నుంచి, పాపపు బ్రతుకుల నుంచి నాయన
నాయన మమ్మల్ని కనికరించు, నాయన మమ్మల్ని కనికరించు. మీరే కనికరించకపోతే, మీరే కాపాడకపోతే మా బ్రతుకులకు విలువ లేదయ్యా, మా బ్రతుకులకు విలువ లేదు అయ్యా. మమ్మల్ని కనికరించు, మీ దయకు మమ్మల్ని పాత్రలుగా చేయమని మీ సన్నిధిలో మేము బ్రతిమాలుకుంటున్నాం. ఆ నిత్య వేదనకరమైనటువంటి యొక్క అగ్నిగుండములో, పాతాళములో పడిపోకుండా ఈ దినమే నీ బిడ్డలుగా మేము అంగీకరించబడడానికి ఇష్టపడుతుండగా నీ కార్యాలు మారో జరిగించు నాయన. నీ కృపగల హస్తాలకు మమ్మలను మేము అప్పచెప్పుకుంటుండగా మీరే కృప చూపమని, మీ దయ పాలించమని, మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పచెప్పుకుంటుండగా మా మీద మీ కన్ను దృష్టిని, మీ దయను ఉంచమని నాయన నీ కృపగల హస్తాలకు అప్పచెప్తున్నాం. మాటలు విన్న బిడ్డలో నీ కార్యాలు జరిగించు నాయన, నీ కార్యాలు జరిగించు. నీ కృపకు పాత్రలుగా మీరే ఎంచమని, నీ రక్షణ కార్యము జరిగించమని, నీ మార్పు వారిలో కలిగించమని నీ దయగల హస్తాలకు అప్పచెప్తుండగా మీరే కృప చూపమని, మీరే సహాయం చెప్పు నీ సంధిలో అడుగుతూ ఉన్నాం. దయచూపి మేలు చేయమని నీ దయగల నామంలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి, మేలు చేయండి ప్రభు, సహాయం చేయమని నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ అడుగుతూ ఉన్నాం. నాయనా సహాయం చేయి. నీ కృపలో మేము ప్రార్థన అడుగుచున్నాం నాయన, మొరపెట్టుకుంటూ ఉన్నాం ప్రభు, సహాయం చేయి, కృప చూపండి. మరి జోసఫ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు, ప్రార్థన చేసుకుందాం.